నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు ఆమోదం తెలుపనుంది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళలకు కొత్త పథకం ప్రకటించే అవకాశం ఉంది. కీలక పథకాలు, ప్రాజెక్టుల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు ఆమోదం తెలుపనుంది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళలకు కొత్త పథకం ప్రకటించే అవకాశం ఉంది. కీలక పథకాలు, ప్రాజెక్టుల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇందుకు సంబంధించి కేబినెట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ఈ కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. ఇటీవలే ప్రభుత్వం 3,22,000 కోట్లతో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ బడ్జెట్ కు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అదేవిధంగా బడ్జెట్ లో రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదల సంక్షేమం కోసం చేసినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఈ కేటాయింపులన్నింటినీ కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డీఏ పరిధిలోని రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేక సంస్థలకు పనులు అప్పగించేందుకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పనులకు సంబంధించి అనేక సంస్థలు టెండర్లు కూడా దాఖలు చేశాయి. అయితే ఈ పనులు ప్రారంభోత్సవానికి సంబంధించి, పనులు ప్రారంభానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర బడ్జెట్ లో కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులను సమీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ఈ బడ్జెట్ లోనే మహిళలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా తల్లికి వందనం వంటి పథకాలు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరింత చేయూతనిచ్చేందుకు కొత్త ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే వివిధ సంస్థలను పెట్టుబడులు పెట్టడానికి, ఉద్యోగాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంస్థలు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పారిశ్రామిక సంస్థలకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి భూములు కేటాయింపులు చేసే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఇటీవల ముగిసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో త్వరలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. కాబట్టి ఈ కేబినెట్ భేటీలో ఎవరెవరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలనే అంశానికి సంబంధించి కొంత చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.